హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ పులావ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ రెసిపీ ఎవరైనా బ్యాచిలర్స్ అయినా, కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా, ఎవరైనా ఈజీగా చేసుకునే ప్రాసెస్ చెప్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. చికెన్ పులావ్ రెసిపీ కోసం నేను ఒక 1 kg చికెన్ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. చికెన్ వేసుకొని ఇందులో కొంచెం పసుపు, నిమ్మకాయ రసం వేసుకొని ఒక 1 hour పాటు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మనం ఇలా పసుపు, నిమ్మకాయ రసం వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది మనకు నీసు వాసన రాకుండా ఉంటుంది. 1 hour తర్వాత తీసేసుకొని ఇందులో ఒక చిన్న కప్పడు పెరుగు, తగినంత కారం, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళు ఈ టైంలో కూడా మీరు వేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్, కరివేపాకైనా వేసుకోవచ్చు. నేను అది కరివేపాకు స్కిప్ చేస్తున్నానండి, అది ఆప్షనల్ మాత్రమే. ఇలా మనం ఇవన్నీ వేసుకొని ఈ ప్రతి ముక్కకి ఉప్పు, కారం ఇవన్నీ పట్టేలాగా మనం బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల మనకి పీస్ అనేది జ్యూసీగా బాగుంటుంది. ముక్క కూడా ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని పులావ్ కోసం ఒక గిన్నె పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్, ఒక 2 పావులు తీసుకుంటున్నానండి. ఆయిల్ వచ్చేసి ఆయిల్ హీట్ అయ్యాక సాజీరా, ఇలాచీ, లవంగాలు ఒక 4-5 తీసుకున్నాను, చెక్క, 2 మిరియాలు, బగారాకు వేసుకొని మనకి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఒక 4 వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అండి. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. ఆనియన్స్ కూడా మొత్తం ఇలా మనకి బ్రౌన్ కలర్ రావాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వస్తేనే మనకి పులావ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యాయి కదా. ఈ టైంలో మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసుకున్నామో చికెన్, అది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. మనం ఇలా చికెన్ వేసుకొని మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీ రెసిపీ అండి, మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బ్యాచిలర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీ, చికెన్ లవర్స్కైనా ఎవరికైనా. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఇలా మనకి ఆయిల్ మొత్తం ఆయిల్లో కలుపుకున్నాక ఒక 5 minutes వరకు కుక్ చేసుకుందాము. మనకి చికెన్ అనేది ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. మిగతా 50% మనం పులావ్ చేసుకునేటప్పుడు అయిపోతుంది. ఇలా కొంచెం మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. మీరు కూడా ఒకవేళ ఈ రెసిపీ కనుక ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు మనకి 50% వరకు కుక్ అయిపోయింది కదా చికెన్ అనేది. ఈ టైంలో బండ పువ్వు, కసూరి మేతి, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియా పొడి వేసుకొని మనం మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాము. ఈ మసాలా మొత్తం ముక్కకు పట్టేలాగా ఒక 2 minutes వరకు మనము దమ్కి ఇద్దాము. మనకి కొంచెం ఇలా ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను రైస్ వచ్చేసి ఒక 3 glasses తీసుకున్నానండి. అది నీట్గా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. 1 hour పాటు మనకి రైస్ నానితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు అయిపోయిందండి. ఇది ఆల్మోస్ట్ 50% వరకు కుక్ అయిపోయింది. ఈ టైంలో మనం ఏదైతే రైస్ నానబెట్టుకున్నామో వాటర్ అన్నీ తీసేసి రైస్ ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు మనకి రైస్, చికెన్ మొత్తము కలుపుకుంటున్నాను. ఇది మనకి రైస్ అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మనకి పులావ్ అనేది చాలా పొడిగా టేస్టీగా వస్తుంది. ఇలా మనం మొత్తం కలుపుకొని ఒక 2 minutes వరకు
పక్కకు పెట్టి సిమ్లో పక్కకు పెట్టుకుందాము, దమ్కి ఇద్దాము. ఒకవేళ ఇలా కాకున్నా కానీ మీరు చికెన్ కుక్ అవ్వగానే మనం వాటర్ వేసేసుకొని రైస్ అయినా వేయవచ్చు ఎసరు రాగానే. కానీ ఇలా రైస్ అనేది మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే మనకి పొడి పొడిగా వస్తుంది. మనకిప్పుడు రైస్లో ఉన్న తేమ మొత్తం పోయింది కదా. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నానండి, 3 గ్లాసెస్. 3 గ్లాసెస్కి నేను 4.5 అంటే ఒక కప్, ఒక గ్లాస్ బాస్మతి రైస్కి నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. 3 గ్లాసెస్ రైస్కి నేను 4.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో వేసేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. మెల్లిగా కలుపుకోవాలి, ఎందుకంటే బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది. ఈ టైంలో మీరు ఒకసారి టేస్ట్ చేయొచ్చు, అంటే సాల్ట్ అనేది మనకు కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. నాకు కొంచెం తక్కువ అనిపించిందండి, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసేసుకొని సిమ్లో మనము ఫస్ట్ వచ్చేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత ఒక 10 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి యమ్మీ యమ్మీ పులావ్ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ. ఇలా మనం రైస్ అనేది ఫ్రై చేసుకుంటే ఇలా మనకు పొడిగా వస్తుంది. రెడీ అయిపోయిందండి. మనం ఒక 5 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుందాము. ఇమీడియట్గా సర్వ్ చేసుకోవద్దు, ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ప్లేటింగ్ చేస్తున్నానండి. చాలా యమ్మీగా వచ్చిందండి టేస్ట్ అయితే, మేము టేస్ట్ చేసాము. ఇప్పుడు ఫైనల్గా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.